ఫిబ్రవరి, మార్చి లాంటి అన్‌సీజన్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' చిత్రం ఊహకందని వసూళ్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 750 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా 1000 కోట్లకు చిన్నంగా అడుగులు వేస్తుంది. ఈ మూవీ 31వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు, మూడో వారంలో 87 కోట్లు, నాలుగో వారంలో 60 కోట్లను రాబట్టింది. ఇక అదే జోరును కంటిన్యూ చేస్తూ హోలీ పండుగ నాడు 8 కోట్లు, శనివారం 8.5 కోట్లు, ఇక ఆదివారం రోజున 31వ రోజు 9 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఇందులో హిందీ నుంచి 8 కోట్లు, తెలుగులో నుంచి ₹1 వసూలు చేసింది. మొత్తానికి 5వ వారం పూర్తయ్యేసరికి 25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది ఈ చిత్రం. ఇప్పటి వరకు ఈ మూవీ ఒక్క హిందీలోనే 548.75 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇక 5వ వారంలో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇంతకుముందు శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 12.15 కోట్లు టాప్ ప్లేస్లో ఉండగా ఇప్పుడు 17 కోట్ల మార్జిన్తో క్రాస్ చేసి విక్కీ కౌశల్ ఆ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 12.5 కోట్లను రాబట్టింది. ఇక సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఈ మూవీ ఎలాంటి వసూళ్లను రాబడుతుందో కింద కామెంట్లో తెలియచేయండి.